శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ప్రస్తుతం కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే తగ్గేదే లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో ఇరువైపులా కుటుంబ పెద్దలు, బంధువులు వీరి మధ్య రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఈ చర్చల్లో దువ్వాడ వాణి కూతుళ్లు 5 డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు. తనని తన కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలంటూ దువ్వాడ వాణి కోరుతున్నారు. ఇంతటి రచ్చకు కారణమైన దివ్వెల మాధురిని ఇంట్లోకి తన భర్త జీవితంలోకి రానివ్వకూడదంటూ డిమాండ్ చేస్తున్నారు వాణి. దువ్వాడ శ్రీనివాస్ పేరు మీదున్న ఆస్తులను పిల్లల పేరు మీదకి మార్చాలని చెప్తున్నారు వాణి. అప్పులను తీర్చే ప్రతిపాదన కూడా ఆయన ముందు పెట్టారు. అంతేకాదు ప్రస్తుతం ఉంటున్న బిల్డింగ్ ను సైతం కూతుళ్ల పేరు మీద రాయాలని చెప్పారు. చిన్న కూతురి చదువు, పెళ్లి బాధ్యతను దువ్వాడ శ్రీను తీసుకోవాలి అనేది వాణి ప్రధాన డిమాండ్గా చెప్పొచ్చు. ఇక దువ్వాడ వాణి 5 డిమాండ్లో 3ని దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. ఒడిశాలో రాసిచ్చిన ఫ్యాక్టరీలో సమస్యలను క్లియర్ చేసేందుకు ఓకే చెప్పారు. టెక్కలి వెంకటేశ్వర కాలనీలో బంగ్లాలు రాసిచ్చి లోన్ తీర్చేందుకు ఒప్పుకున్నారు శ్రీనివాస్. పిల్లల చదువు, పెళ్లి బాధ్యతలు కూడా చూసుకోబోతున్నారు. అయితే విడాకుల విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని చెప్పారు. ఇంత వివాదం జరిగిన అనంతరం కలిసి ఉండే ప్రసక్తి లేదని తేల్చేశారు. ఇక మరోవైపు ప్రస్తుతం ఉంటున్న ఇళ్లను ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. మొత్తానికి ఇరు వర్గాల నుంచి డిమాండ్లు తెలుసుకుంటున్న దువ్వాడ కుటుంబంలోని బంధువులు విడాకులు తీసుకోవద్దని నచ్చజెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. అయితే చర్చలు అన్ని హాంబక్ అన్నారు దువ్వాడ వాణి. వారు ఇస్తామని చెప్పిన ఫ్యాక్టరీ, ఇంటిపై కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు. పిల్లల పెళ్లికి రూపాయి లేదని చెప్పారు. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి తాము వెళ్లాల్సిందేనని తెలిపారు. తమ సమస్యను డీల్ చేయడానికి శ్రీధర్ ఎవరని ప్రశ్నిస్తున్న దువ్వాడ వాణితో మా ప్రతినిధి బాలు ఫేస్ టు ఫేస్. దువ్వాడ వివాదంలో చర్చలు విఫలమయ్యాయని చెప్పుకోవచ్చు. మొత్తం 5 డిమాండ్లకు సంబంధించి 3 డిమాండ్లు పరిష్కరిస్తాం కానీ 2 డిమాండ్లు అయితే పరిష్కరించుంటాం. మేడం, ఏంటి డిమాండ్లకు సంబంధించి 2 కీలకమైనటువంటి మీరు పెట్టినట్టు ప్రపోజల్స్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఏదైతే డైవర్స్ ప్రపోజల్ వెనక్కి తీసుకోమంటూ చెప్తున్నారు, మరోవైపు ఏదైతే ఈ బిల్డింగ్ సంబంధించి మేము అసలు ఖాళీ చేయము, తన పేరు మీదే ఉంటుంది, మీరేం భయపడకుండా అని చెప్తున్నారు. ఏంటి అన్నీ హంబక్కండి, ఆడిల మాటలన్నీ హంబక్కండి, ఒక్కడు కూడా నిజం లేదండి. ఇప్పుడు వరకు అన్ని చేసాము వాళ్ళకి అన్నారండి. 5 కోట్లు ఇచ్చేసాము, 4 కోట్లు ఒకసారి ఇచ్చాము, 1,40,00,000 ఒకసారి ఇచ్చాము, సర్వం తీర్చేసామని మీ దగ్గర ఇప్పుడు వరకు చెప్పారు కదా. ఒక్కసారి ఆ ఇంటర్వ్యూస్ ఆయన ముందు పెట్టి సార్ అన్ని ఇచ్చేసామన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదేంటి 5 హామీలను అడగండి ఆయనకి. అయితే ఏదైతే మీరు ఫ్యాక్టరీలకు సంబంధించి ప్రాబ్లం ఉన్నదో అటు టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, అవి క్లియర్ చేస్తాం. అటువైపు నర్సనపేటలో ఈ లోన్ ఏదైతే ఉందో ఇంటికి సంబంధించి అది కూడా క్లియర్ చేస్తాం, కానీ ఈ ఇంటిని ఇచ్చేది లేదు, ఆయన బతకడానికి ఇల్లే ప్రాధాన్యత, ఈ ఇంటిని ఇచ్చేది లేదు అని చెప్తున్నారు. దీని మీద 100% ఆ ఇంటి మీద లోను క్లియర్ చేయలేదు. ఇప్పటి వరకు మీకు ఆ ఇల్లు ఇచ్చేసామని మాకు చెప్పాడు. ఆయన పేరున ఆ ఇల్లు కూడా ఉంది. ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేసామన్నాడు. ఫ్యాక్టరీ మీద కూడా 40,00,000 రూపాయలు అప్పు ఉంది. బయట అప్పులు నేను చాలా దగ్గర తెచ్చి హౌస్ ఇచ్చేసాను. అప్పులు కూడా పెండింగ్ లో ఆయన ఉంచేశారు. మా గోల్డ్, మా ఇవి అన్ని క్లియర్ చేయలేదు. మా పాప మ్యారేజ్ ఒకటి ఉంది, అది ప్రాబ్లంలో ఏవి పాప పేరున 1 రూపాయి కూడా లేదు. చిన్న పాప పేరున ఎక్కడొక్కడ పెండింగ్స్ ఉంచేసి వాళ్ళ అన్నదమ్ములు దువ్వాడ శ్రీధరు వాళ్ళ మదరు 30 సంవత్సరాల నుండి మా జీవితాల్లో కష్టాలు నష్టాలు మీ ముందే చెప్పారు కదా ఆవిడ. మా ఇంటికి 30 సంవత్సరాల్లో 1 రోజు కూడా రాలి. ఈ 30 సంవత్సరాల్లో 1 రోజు రానప్పుడు వాళ్ళ అమ్మ ఆస్తి ఇచ్చిందా, వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చారా, వాళ్ళ అన్నదమ్ములు కాస్తుందా? ఏ రకంగా ఈ రోజు అయినా 29 సంవత్సరాలు కష్టాలు నష్టాలు మేము ఎదురు చూస్తే మా లైఫ్ లో ఆ దువ్వాడ శ్రీధరు వాళ్ళ అమ్మగారు మాకు చిచ్చు పెట్టి ఈ రోజు మా పిల్లల్ని మమ్మల్ని ఈ షెడ్ లో పడుకునే పరిస్థితి ఆ దువ్వాడ శ్రీధరు వాళ్ళ అమ్మగారు తెచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళన్నీ అబద్దాలు ఆడుతున్నారు, మా లైఫ్లతో చెలగాటం ఆడుకుంటున్నారు. మేము ఈ ఇష్యూలో ఈ ఇంటికి ఎంటర్ అయిన వరకు మేము కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదని నేను తెలియజేస్తున్నాను. మరో విషయంలో 2 సంవత్సరాల నుంచి వివాదం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నయ్య ఆల్రెడీ డైవర్స్ ప్రపోజల్ ఇచ్చాడు కాబట్టి మేము వెనక్కి తగ్గేది లేదని శ్రీనివాస్ గారు చెప్పారని ఆయన చెప్తున్న పరిస్థితి ఏంటి? ఒక్క మాట చెప్తున్నాను, ఆ దువ్వాడ శ్రీధరు ఎక్కువ మాట్లాడితే తగిన పరిణామాలు అతడు ఎదుర్కొంటారని మీరు మీడియా ద్వారా చెప్పండి. అతడు ఎవడు మా విషయాల్లో ఇంటర్ఫియర్ కావడానికి?
ఇది చర్చిలంతా హంబక్ అని చెప్తున్నారు. కేవలం ఏదో మీడియా ముందు పబ్లిసిటీ కోసమే దువ్వాడ శ్రీనివాస్ తన తమ్ముడితో చెప్పిస్తున్నాడని చెప్తున్నారు. అదైతే వాళ్ళు చెప్తున్న 3 డిమాండ్స్ ఏవైతే మొదటి డిమాండ్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి లక్షల అప్పు ఉంది. అటు ఇంటి మీద కానీ వీటి మీద కానీ కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. అవేవి కూడా పూర్తి అవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు క్లియర్ చేస్తామన్నట్ల మీద కూడా క్లియర్ అవ్వలేదని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు బిల్డింగ్ లోకి ఖచ్చితంగా లోనకి వెళ్ళాలి, లోనకి ఎంట్రీ ఉండాలి, లోనకి వెళ్ళిన తర్వాత ఏదైనా చేస్తాం దానికి అయితే తగ్గేది లేదు, ఎంతవరకైనా తాము వెళ్తాము అని చెప్పేసి అయితే ఆయన దువ్వాడ వాణి చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కెమెరామెన్ సూర్యతో బాలు, 10 శ్రవణ్. శ్రీకాకుళం టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస ఫ్యామిలీ వ్యవహారంలో ప్రస్తుతం కాంప్రమైజ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరికి వారే తగ్గేదే లేదు అన్నట్టు వ్యవహరిస్తున్న నేపథ్యంలో అటు ఇరువైపులా కుటుంబ పెద్దలు, బంధువులు వీరి మధ్య రాజీ కోసం చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా ఈ చర్చల్లో దువ్వాడ వాణి కూతుళ్లు 5 డిమాండ్లను దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టారు. తనని తన కూతుళ్లను ఇంట్లోకి అనుమతించాలంటూ దువ్వాడ వాణి కోరుతున్నారు. ఇంతటి రచ్చకు కారణమైన దివ్యల మాధురిని ఇంట్లో తన భర్త జీవితంలో ఉండకూడదంటూ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, దువ్వాడ శ్రీనివాస ఫ్యామిలీ వ్యవహారం ఓ కొలిక్కొచ్చిందనుకున్న నేపథ్యంలోనే మళ్లీ మొదటికొచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే చర్చలు విఫలమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గా? జైన్సీరాని ప్రస్తుతం అయితే ఈ దువ్వాడ శ్రీను వ్యవహారం అయితే ఇంకా ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఇటు చర్చలు అయితే ఇంకా ఫలించలేదని చెప్పొచ్చు. ఈ చర్చలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయి, ఈ వివాదం ఇంకా అంత కాలం కొనసాగుతున్నదంటే ఇంకా ప్రతిష్టంభన అయితే నెలకొంది. ప్రధానంగానైతే 2 కుటుంబాల మధ్య కూడా 5 డిమాండ్లు అయితే నడుస్తున్నాయి. ఈ 5 డిమాండ్లు పరిష్కారం అయితే ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు అయితే ఆ 3 డిమాండ్ల వరకు అయితే ఓకే, కానీ మరో 2 డిమాండ్ల పట్ల అయితే ప్రతిష్టంభన నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎక్కడైతే దువ్వాడ వాణి తన కుటుంబంతో ఇంకా దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. ఈ వివాదం ఇంకా ఎన్ని రోజులు పడుతుందంటే ఇంకా ప్రస్తుతం అయితే ఇంకా కొలిక్కి వచ్చే అవకాశాలు లేవు. ప్రస్తుతం అయితే 5 డిమాండ్లు ప్రస్తుతం అయితే దీనిపైనే మొత్తం ఈ వివాదం అంతా నడుస్తూ ఉంది. మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే గత కొన్ని రోజులకు కూడా ఈ వివాదం పట్ల అయితే ఇంకా ఎటు తేలలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలందరూ కూడా ఈ వివాదాన్ని చక్కబెట్టేందుకైతే సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఒక 5 ప్రతిపాదనలు అయితే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే 5 ప్రతిపాదన పట్ల అయితే ప్రస్తుతం అయితే చర్చలు నడుస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే గనక ఈ 5 డిమాండ్లు ఒకటి ఒరిస్సాలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సంబంధించి తనకి రాసి ఇవ్వాలని, అలాగే ఆ ఫ్యాక్టరీ సంబంధించిన వివాదాలు ఉన్నాయి. ఆ వివాదాలు కూడా పూర్తిగా తొలగించిన తర్వాత తనకి రాసి ఇవ్వాలని అయితే దువ్వాడ వాణి శ్రీనివాసన్ అయితే కోరుతున్నారు. అలాగే టెక్కలి వెంకటేశ్వర కాలనీలో గల బంగ్లానికి కూడా రాసి ఇవ్వాలని, దానిపై ఉన్న లోన్ కూడా క్లియర్ చేసిన పెదప తనకి రాసి ఇవ్వాలని కూడా ఆ 2వ డిమాండ్ అయితే వినిపిస్తున్నారు. అలాగే 3వ డిమాండ్ సంబంధించి ఇంకా పిల్లల బాధ్యత కూడా తీసుకోవాలని, ప్రధానంగా చూసుకుంటే ఇంకా చిన్న అమ్మాయికి అయితే వివాహం కాలేదు. అలాగే దానికి సంబంధించి వివాహంతో పాటు ఆ పిల్లల సెటిల్మెంట్ సంబంధించి కూడా ఆస్తులు వ్యవహారంలో కొన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి కట్టుబద్ధంగా ఉండాలనేది కూడా ఆ 3వ డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరోపక్క 4వ వివాదం చూసుకుంటే అంటే విడాకులకు సంబంధించి అయితే ఇక్కడ కీలకంగా మారింది. ఇక్కడ తనకి విడాకులు కావాలని అయితే దువ్వాడ శ్రీనివాస్ అడుగుతున్నారు. కానీ వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా విడాకులు ఇచ్చేది లేదంటే అయితే ఇక్కడ ఆమె అయితే భీష్మించి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది చాలా ప్రతిష్టంభంగా మారనుంది. ఎందుకంటే విడాకులు ఇవ్వడం అంటే 2 కుటుంబాల మధ్య బంధం తెంచుకోవడం అనేది తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ విడాకులు ఇచ్చినట్లయితే ఇంకా 2 కుటుంబాలకు ఎటువంటి సంబంధం ఉండదు. ఈ నేపథ్యంలోనే విడాకుల పట్ల అయితే తీవ్ర ప్రతిష్టంభన అయితే నడుస్తుంది. ఇంకా 4వ సంబంధించి అయితే ఇక్కడ ఏదైతే NH-16 కి దగ్గర సమీపంలో ఉన్న ఒక బంగ్లా కన్స్ట్రక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యింది, ఇంకా కొంత మెరుగులు దిద్దాల్సి ఉంది. ఈ బిల్డింగ్ కి సంబంధించి ఈ బిల్డింగ్ ను కూడా తనకు రాసి ఇవ్వాలని కూడా దువ్వాడ వాణి అయితే అడుగుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు తనకి ఇడిచిపెట్టేది లేదంటూ కూడా శ్రీనివాస్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 డిమాండ్ల పట్ల అయితే తెగని ప్రతిష్టంభన అయితే కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో ఎవరి వైపు మొగ్గు చూపిస్తారో, ఎవరి వైపు
వెనక్కి తొక్కుతారు అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు ఈ విడాకులకు సంబంధించి, అలాగే రెండోది ఈ NH-16 పక్కన ఉన్న ఈ బిల్డింగ్ సంబంధించి కూడా ఈ రెండు వ్యవహారాల్లో కూడా తీవ్రైతే ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య నెలకొన్న ఈ వివాదం ఇంకా చర్చలు కొలిక్కొచ్చే అవకాశాలు ఉన్నాయి, ఇంకా కొనసాగుతుందా అనేది అయితే ప్రస్తుతం అయితే ఇంకా సందిగ్ధం కొనసాగుతుంది. ఇంకా మరింత చర్చల నేపథ్యంలో కుటుంబ ఇరు వర్గాలకు సంబంధించిన పెద్దలైతే చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది ఏ విధంగా ముందుకెళ్తుందనేది ఇంకా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ నాయుడు.